హలో గాయ్స్, ఈరోజు మనం డబుల్ కా మీఠా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక కప్లో 2/4 వరకు షుగర్ తీసుకొని వేసుకోవాలి. తర్వాత సేమ్ అదే కప్లో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనకు నచ్చితే ఫుడ్ కలర్ తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ తీసుకొని మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి. మిక్స్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కలుపుతూ ఉండాలి. తర్వాత 250 ml వరకు మిల్క్ తీసుకొని మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు మనం కలుపుతూ ఉండాలి. తర్వాత మిల్క్ బాయిల్ అవుతూ ఉండగా తర్వాత అదే కప్పులో 1/4 వరకు కండెన్స్డ్ మిల్క్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్లో మిల్క్ పౌడర్ తీసుకుని మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాల్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం సేపు అలా ఉంచి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఆ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం సేపు అలా కలపాలి. కలిపిన తర్వాత ఏముంది, ఎమ్మి డబుల్ కా మీఠా రెడీ. ఇంకా మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.